గత కొన్నాళ్ళుగా యూఎస్ఏ రిలేటెడ్ ఇన్వెస్టర్స్ యూఎస్ఏలో హౌస్ కొనుక్కోవాలా లేదా అని చెప్పి నాకు క్వశ్చన్ చేయడం జరుగుతూ ఉంది. అండ్ అక్కడ మార్కెట్ గురించి వాళ్ళు వర్రీ అవుతున్నట్టుగా కూడా నాకు అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ నేను ఒక కన్ఫర్మేషన్ అండ్ క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. 24th ఆగస్ట్లో యూఎస్ఏ ఫెడ్ యొక్క చైర్మన్ పౌల్ గారు నెక్స్ట్ సెప్టెంబర్లో డెఫినెట్లీ ఫెడ్ రేట్స్ని తగ్గిస్తాము, అంటే అక్కడ ఉన్న బ్యాంక్ రేట్స్ తగ్గుతాయని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఇమీడియట్గా తెలుసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటంటే, గత కొన్నాళ్ళుగా ఇన్ఫ్లేషన్ అక్కడ యూఎస్ఏలో పెరుగుతూ వచ్చింది. 2022లో ఇన్ఫ్లేషన్ 9% వరకు పెరిగింది. కానీ ఇప్పుడు అదే ఇన్ఫ్లేషన్ జూలై 2024కి 2.9%కి వచ్చిందనమాట. మరోవైపు అక్కడ మార్టగేజ్ లోన్స్ యొక్క ఇంట్రెస్ట్ రేటు ఇప్పుడు దాదాపు 5.9 నుంచి 6.6% మధ్యలో ఉంది. గత 2 yearsలో కంపేర్ చేసుకుంటే ఇది పెద్దగా తగ్గలేదు, ఎందుకంటే అక్కడ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించలేదు కాబట్టి. ఇప్పుడు ఫ్యూచర్లో వీళ్ళు బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తే మార్టగేజ్ ఇంట్రెస్ట్ రేట్లు కూడా తగ్గుతాయి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇన్ఫ్లేషన్ 9% నుంచి 2.9%కి వచ్చింది. ఇంకా ఫర్దర్గా 2% కూడా వెళ్ళొచ్చు. కానీ ఈ మార్టగేజ్ అనేది ఇంకా 5 to 6% బ్యాండ్ విడ్త్లోనే ఉంది. మార్టగేజ్ ఇంట్రెస్ట్ రేట్లు ఎప్పుడూ కూడా మీకు 3 to 4% అనేది బెస్ట్, ఎందుకంటే యూఎస్ఏలో 3% అనేది లీస్ట్, 3% అయితే రాదు ఇప్పట్లో. కానీ అట్లీస్ట్ 4% అనేది మార్టగేజ్ ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉండాలి. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం నెక్స్ట్ 1-2 yearsలో యూఎస్లో మార్టగేజ్ ఇంట్రెస్ట్ రేట్లు 1-2% వరకు ఇంకా తగ్గడానికి అవకాశం ఉంది. మరోవైపు ఇక్కడ హౌసింగ్ సేల్స్ లేదా హౌస్ సేల్స్ గురించి మనం మాట్లాడాలంటే, యూఎస్ఏలో 2022 వరకు ఒక ర్యాలీ అనేది మనం చూసాం. 2020 నుంచి 22లో యూఎస్ఏలో హౌస్ సేల్స్ బాగా ర్యాలీ అయ్యాయి. కానీ 22 నుంచి హౌస్ సేల్స్లో కొంత కన్సల్టేషన్ లేదా స్లో డౌన్ అయితే అయ్యింది. మరోవైపు సప్లై ఎక్కువైంది, డిమాండ్ తక్కువైంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని మనం అర్థం చేసుకుంటే మనం డెసిషన్ చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇన్వెస్టర్స్ హరీగా ఇప్పుడు ఏదో ప్రాపర్టీ కొనే కన్నా ఇంకో 1-2 years వెయిట్ చేసి డెసిషన్ తీసుకోవడం అనేది బెస్ట్ థింగ్. లేదు మరీ మనం అర్జెంటుగా కొనుక్కోవాలి, ఒక హౌస్ పర్పస్లో ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటే మీరు నెక్స్ట్ 1-2 yearsలో ఫ్లోటింగ్ రేట్, అంటే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్, ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ అని రెండు ఉంటాయి అనమాట. సో ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ తీసుకోవడం వల్ల మీకు ఫ్యూచర్లో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గితే ఆ బెనిఫిట్ అనేది మీకు వస్తుంది అనమాట. సో ఇది డెఫినెట్లీ మీకు యూజ్ఫుల్ అవుతుందని నేను చెప్తా ఉన్నాను. మరోవైపు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి గతంలో వచ్చిన రిటర్న్ లేదా రియల్ ఎస్టేట్లో ఏదైతే ప్రైస్ ఎప్రిసియేషన్ వచ్చిందో అది నెక్స్ట్ 2 yearsలో వస్తుందని నేనైతే అనుకోవట్లేదు. దీనికి సంబంధించి ఒక ఇన్ డెప్త్ డీటెయిల్ వీడియో అయితే నేను త్వరలో చేయబోతా ఉన్నాను.